ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా 5 పరాజయాల తర్వాత రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో సోమవారం ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 11 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 26 పరుగులతో నాటౌట్గా నిలిచి విధ్వంసకర బ్యాటింగ్ తో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 63 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు. మిచెల్ మార్ష్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. అబ్దుల్ సమాద్ 11 బంతుల్లో 2 సిక్సర్లతో 20 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై బౌలర్లో రవీంద్ర జడేజా 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీగా మతీషా పతిరానా 45 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ చెరో 1 వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి గెలుపొందింది. ధోనితో పాటు శివన్ దూబే 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 43 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర 22 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 37 పరుగులు చేశాడు. అరంగేట్ర ప్లేయర్ షేక్ రషీద్ 19 బంతుల్లో 6 ఫోర్లతో 27 పరుగులు చేసి రాణించాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లో రవి బిష్నాయ్ 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీగా దిగ్విజయ్ రతి, ఆవేష్ ఖాన్, ఎయిడెన్ మార్క్రమ్ తలా 1 వికెట్ తీశారు. సిఎస్కే ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల్లో ధోని దూకుడుగా ఆడి మ్యాచ్ను మలుపు తిప్పాడు. లక్ష్య ఛేదనలో సిఎస్కేకు ఓపెనర్లు షేక్ రషీద్, రచిన్ రవీంద్ర శుభారాము అందించారు. ముఖ్యంగా అరంగేట్ర ప్లేయర్ తెలుగు తేజం షేక్ రషీద్ దూకుడుగా ఆడాడు. 6 బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టాడు. అయితే అతన్ని ఆవేష్ ఖాన్ క్యాచ్ అవుట్ గా ఫెవిలియన్ చేర్చడంతో తొలి వికెట్ కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రిజ్లోకి రాహుల్ త్రిపాఠి రాగా నిలకడగా ఆడుతున్న రచిన్ రవీంద్రను ఎయిడెన్ మార్క్రమ్ ఎల్బీగా ఫెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్లు కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి 9 పరుగులతో ఉండగా రవి బిష్నాయ్ రిటర్న్ క్యాచ్ గా అవుట్ చేయగా రవీంద్ర జడేజా 7 పరుగులతో ఉండగా రవి బిష్నాయ్ ఫెవిలియన్ చేర్చాడు. లక్నో బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఒత్తిడికి గురైన విజయ్ శంకర్ 9 పరుగులతో ఉండగా భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. దాంతో చెన్నై 111 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. క్రిజ్లోకి వచ్చిన ధోని ఆవేష్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో వరుసగా 2 బౌండరీలు బాది జోరు కనబరిచాడు. ధోని వచ్చిన ఉత్సాహమో ఏమో తెలియదు కానీ అప్పటి వరకు తీవ్రంగా ఇబ్బంది పడిన శివన్ దూబే కూడా దూకుడుగా ఆడాడు. శార్దుల్ వేసిన 17వ ఓవర్లో శివన్ దూబే 1 బౌండరీ బాదగా ధోని సిక్సర్ కొట్టాడు. ఆవేష్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో ధోని 4 కొట్టగా దూబే 3 బాల్స్ ను డాట్ చేశాడు. కానీ శార్దుల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో శివన్ దూబే వరుసగా 4, 6 బాదగా ధోని ఇచ్చిన క్యాచ్ ను రవి బిష్నాయ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో ధోని ఆఖరి బంతిని బౌండరీకి తరలించి సిఎస్కే విజయాన్ని ఖాయం చేశాడు. ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 5 పరుగులు అవసరం అవగా శివన్ దూబే బౌండరీ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ ఇద్దరు 6వ వికెట్ కి అజేయంగా 57 పరుగులు జోడించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కు తొలి వికెట్ లోనే బిగ్ షాక్ తగిలింది. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లోనే ఎయిడెన్ మార్క్రమ్ 6 పరుగులతో ఉండగా క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. క్రిజ్లోకి వచ్చిన నికోలస్ పూరన్ కూడా 8 పరుగులతో ఉండగా అన్షుల్ కంబోజ్ ఎల్బీగా ఫెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రిజ్లోకి వచ్చిన రిషబ్ పంత్ తో కలిసి మిచెల్ మార్ష్ చెలరేగాడు. ఖలీల్ బౌలింగ్ లో మార్ష్ 4, 6 బాదగా పంత్ 1 4 కొట్టాడు. దాంతో పవర్ ప్లేలో ఢిల్లీ 2 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. ఆ తర్వాత పంత్ ఓ భారీ సిక్సర్ కొట్టగా నూర్ అహ్మద్ కట్టడిగా బౌలింగ్ చేశాడు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన మిచెల్ మార్ష్ ను జడేజా క్లీన్ బౌల్ చేశాడు. దాంతో 2 వికెట్ కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రిజ్లోకి వచ్చిన ఆయుష్ బదోని 2 సిక్సర్లతో పాటు ఓ బౌండరీ బాది దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతనికి 3 లైఫ్స్ లభించాయి. పతిరానా బౌలింగ్ లో అతను క్యాచ్ అవుట్ అవగా అది నో బాల్ అయింది. అదే ఓవర్లో 2 బౌన్సర్ కావడంతో అంపైర్లు భుజం హైట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుని నో బాల్ ఇచ్చారు. ఆ తర్వాత జడేజా బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోగా అంపైర్లు అవుట్ ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసిన అతను ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. రివ్యూలో బంతి గ్లౌస్ ను తాకినట్లు తెలిసింది. ఆ తర్వాత ఓ రన్అట్ అవకాశం చేజారింది. అదే ఓవర్ ఆఖరి బంతికి ఆయుష్ బదోని స్టంపౌట్ అయ్యాడు. అబ్దుల్ సమాద్ తో కలిసి పంత్ జట్టును ముందుకు నడిపించాడు. సమాద్ ఓ భారీ సిక్సర్ బాదగా పంత్ పతిరానా బౌలింగ్ లో 2 సిక్సర్లు కొట్టి 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో 6 బాదిన పంత్ అదే జోరులో ఓ క్యాచ్ ఇచ్చాడు. కానీ షేక్ రషీద్ నేలపాలు చేశాడు. ఆఖరి ఓవర్లో అబ్దుల్ సమద్ రన్అట్ అవగా పంత్ క్యాచ్ అవుట్ అయ్యాడు. బౌండరీ బాదిన శార్దుల్ ఠాకూర్ ఆఖరి బంతికి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. దాంతో లక్నో 166 పరుగులకి పరిమితమైంది.